ఘాతా చక్రం. ఘాతా చక్రం. ఘాత అంటే విఘ్నము, ఆటంకము, డిస్ట్రక్షన్ అని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక చార్ట్. ప్రతి రాశికి ప్రతికూలమైన మరియు అశుభకరమైన రాశి, మాసము, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వంటి వాటిని తెలియజేస్తుంది ఈ చార్ట్. ఈ చార్ట్ ద్వారా మీరు మీ యొక్క రాశికి సరిపోనటువంటి అంటే ప్రతికూలమైనటువంటి రాశి ఏమిటి, తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. ఘాతా చక్రాన్ని ఉపయోగించి మీరు శుభకార్యాలకి ఆ ఘాతా సమయాలని నివారించుకోవచ్చు. అంటే ముహూర్తం పెట్టేటప్పుడు ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుందన్నమాట. గృహప్రవేశాలకి, ప్రయాణాలకి, చెరువులు బావులు త్రవ్వుటకు, అంటే మన కాలంలో బోర్ వేయటానికి, అలాగే వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడానికి తదితరమైనటువంటి శుభకార్యాలకు ఈ ఘాతా చక్రాన్ని చూసుకోవడం అత్యుత్తమం. పాతకాలంలో ఈ ఘాతా చక్రాన్ని చూసుకొని పనులు చేసుకునేవారు. ఈ మధ్యకాలంలో ఈ ఘాతా చక్రాన్ని ఎవరు పాటించడం లేదు. చాలా కొద్ది మంది మాత్రమే పాటిస్తున్నారు. ఇది పాటించడం శ్రేయస్కరం. ఈ ఘాతా చక్రంలో ఇవ్వబడిన రాశి, నక్షత్రాలు రోజులలో కొత్త వస్త్రాలు ధరించరాదు. ఇక ప్రతి రాశి యొక్క ఘాతా చక్రం గురించి తెలియజేస్తాను. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి యొక్క ఘాతా చక్రం ఈ విధంగా ఉంటుంది. మేషరాశికి ఘాతా మాసం కార్తీక మాసం. ఘాతా తిథులు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. ఘాతా వారం ఆదివారం. ఘాతా నక్షత్రం మఖా నక్షత్రం. ఘాతా యోగం విష్కంభ యోగం. ఘాతా కరణం భవకరణం. ఘాతా రాశి మేషరాశియే. ఇప్పుడు వృషభ రాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలియజేస్తాను, వినండి. వృషభ రాశికి ఘాతా మాసం మార్గశిర మాసం. ఘాతా తిథులు పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య. ఘాతా వారం శనివారం. ఘాతా నక్షత్రం హస్త నక్షత్రం. ఘాతా యోగం శుక్లయోగం. ఘాతా కరణం శకుని కరణం. ఘాతా రాశి కన్యా రాశి. ఇక తదుపరి మిథున రాశి యొక్క ఘాతా చక్రం. మిథున రాశికి ఘాతా మాసం ఆషాఢ మాసం. ఘాతా తిథులు విదియ, సప్తమి, ద్వాదశి. ఘాతా వారం సోమవారం. ఘాతా నక్షత్రం స్వాతి నక్షత్రం. ఘాతా యోగం పరిఘా యోగం. ఘాతా కరణం కౌళవ కరణం. ఘాతా రాశి కుంభరాశి. ఇప్పుడు కర్కాటక రాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. కర్కాటక రాశికి ఘాతా మాసం పుష్యమాసం. ఘాతా తిథులు విదియ, సప్తమి, ద్వాదశి. ఘాతా వారం బుధవారం. ఘాతా నక్షత్రం అనురాధ నక్షత్రం. ఘాతా యోగం వ్యాఘాత యోగం. ఘాతా కరణం నాగవ కరణం. ఘాతా రాశి సింహరాశి. ఇక సింహరాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. సింహరాశికి ఘాతా మాసం జ్యేష్ఠ మాసం. ఘాతా తిథులు తదియ, అష్టమి, త్రయోదశి. ఘాతా వారం శనివారం. ఘాతా నక్షత్రం మూలా నక్షత్రం. ఘాతా యోగం ధృతి యోగం. ఘాతా కరణం భవకరణం. ఘాతా రాశి మకర రాశి. ఇక ఘాతా చక్రంలో తదుపరి రాశి కన్యా రాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. కన్యా రాశి యొక్క ఘాతా మాసం భాద్రపద మాసం. ఘాతా తిథులు పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య. ఘాతా వారం శనివారం. ఘాతా నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఘాతా యోగం శుక్లయోగం. ఘాతా కరణం కౌళవ కరణం. ఘాతా రాశి మిథున రాశి. ఇక తులారాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. తులారాశి యొక్క ఘాతా మాసం మాఘమాసం. ఘాతా తిథులు చవితి, నవమి, చతుర్దశి. ఘాతా వారం గురువారం. ఘాతా నక్షత్రం శతభిష నక్షత్రం. ఘాతా యోగం శుక్లయోగం. ఘాతా కరణం తైతుల కరణం. ఘాతా రాశి ధనస్సు రాశి. ఇక వృశ్చిక రాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. వృశ్చిక రాశి యొక్క ఘాతా మాసం ఆశ్వయుజ మాసం. ఘాతా తిథులు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి. ఘాతా వారం శుక్రవారం. ఘాతా నక్షత్రం రేవతి నక్షత్రం. ఘాతా యోగం వ్యతిపాత యోగం. ఘాతా కరణం గరజ కరణం. ఘాతా రాశి వృషభ రాశి. ఇక ధనస్సు రాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. ధనస్సు రాశి యొక్క ఘాతా మాసం శ్రావణ మాసం. ఘాతా తిథులు తదియ, అష్టమి, త్రయోదశి. ఘాతా వారం శుక్రవారం. ఘాతా నక్షత్రం భరణి నక్షత్రం. ఘాతా యోగం వజ్రయోగం. ఘాతా కరణం తైతుల కరణం. ఘాతా రాశి మీనరాశి.
ఇక మకర రాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. మకర రాశి యొక్క ఘాతా మాసం వైశాఖ మాసం. ఘాతా తిథులు చవితి, నవమి, చతుర్దశి. ఘాతా వారం మంగళవారం. ఘాతా నక్షత్రం రోహిణి నక్షత్రం. ఘాతా యోగం వైధృతి యోగం. ఘాతా కరణం శకుని కరణం. ఘాతా రాశి సింహరాశి. ఇక కుంభరాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. కుంభరాశి యొక్క ఘాతా మాసం చైత్రమాసం. ఘాతా తిథులు తదియ, అష్టమి, త్రయోదశి. ఘాతా వారం గురువారం. ఘాతా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఘాతా యోగం గండయోగం. ఘాతా కరణం కింస్తుగ్న కరణం. ఘాతా రాశి ధనస్సు రాశి. ఇక చిట్ట చివరిదైన మీనరాశి యొక్క ఘాతా చక్రాన్ని తెలుసుకోండి. మీనరాశి యొక్క ఘాతా మాసం ఫాల్గుణ మాసం. ఘాతా తిథులు పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య. ఘాతా వారం శుక్రవారం. ఘాతా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఘాతా యోగం వజ్రయోగం. ఘాతా కరణం చతుష్పాద కరణం. ఘాతా రాశి కుంభరాశి. అసలు ఈ ఘాతా చక్రం అనేది దేనికి పనికొస్తుంది అనేది తెలుసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక నిర్దిష్ట వారము, తిథి, నక్షత్రము మొదలైనవి ప్రతికూలంగా ఉంటాయి. వీటిని ఘాత అంటారు. ఈ ఘాత సమయాల్లో శుభకార్యాలు, ప్రయాణాలు లేదా ముఖ్యమైన పనులు చేయకుండా ఉండడం మంచిది అని భావిస్తారు. పూర్వకాలంలో ఈ ఘాతా చక్రం అనే దాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఇది కొందరు మాత్రమే పాటిస్తున్నారు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని మినహాయింపులు ఉంటాయని. అవేంటి అంటే ఘాతా నక్షత్రం రోజు మొదటి 8 ఘడియలు వదిలేసిన తర్వాత మిగతా సమయాన్ని శుభకరంగా భావించవచ్చు. ఘాతా తిథి రోజు 10 గడియలు వదిలేసిన తర్వాత శుభం. ఘాతా వారమున 9 ఘడియలు వదిలేస్తే శుభం. ఘాతా చంద్రుడున్న రోజు అంటే రాశి, ఘాతా రాశి నడుస్తున్న 3 రోజులు 12 గడియలు వదిలేస్తే మంచిది. ఆ తరువాతి కాలం అనేది శుభప్రదమైనదిగా భావించి పనులు ప్రారంభించుకోవచ్చు. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. వివాహకాలే వ్రతబంధయజ్ఞే పట్టాభిషేకోపి నిషేక కర్మే సీమంత పుంసవన జాతకర్మే నోచింతనీయ ఖలు ఘాతవర్జ. వివాహం, వ్రతము, రాజ్య పట్టాభిషేకం అంటే పదవీ ప్రమాణ స్వీకారము, సీమంతము, పుంసవనము, జాతకర్మ అనేటువంటి కార్యక్రమాలకి ఘాతా చక్రం దోషప్రదం కాదు. ఇవి ఘాతాకి ఉన్న మినహాయింపులు. సో ఇప్పుడు మీకు ఘాతా అంటే తెలిసింది కాబట్టి రాశులకు అనుగుణంగా మీకు కలిసి వచ్చేవి ఏంటివి, కలిసి రానేవి ఏంటివి అనేవి మీరే స్వయంగా చూసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే మీకు మీరుగా ఈ లెసన్స్ని విని బేసిక్గా ఒక 50 to 60% అయినా మీ అంతట మీరు ఈ పంచాంగాన్ని కానీ బేసిక్ జ్యోతిషాన్ని కానీ తెలుసుకోవాలి అనేదే నా యొక్క ఉద్దేశం అండ్ ప్రయత్నం.